మంచిది. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని 15వ వచనాన్ని చదువుకున్నాం. అయితే ఇక్కడ నికోలాయితుల గురించి ప్రస్తావించబడింది, కానీ అపోస్తుల కార్యాల్లో ఉన్న వచనాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అంటే, అంత స్పష్టమైన వివరణ ఏమీ లేదు. అక్కడ ఉన్న పేరు, ఇక్కడున్న ఎఫీసీ సంఘంలో ఉన్న వ్యక్తి ఒకళ్ళే అని చెప్పడానికి అంత స్పష్టమైన వివరణ లేదు కనుక నేను వాటిని ప్రస్తావించట్లేదు. అయితే నికోలాయితుల గురించి ఇక్కడ 2 వచనాల్లో రాయబడింది. ఒకటి 6వ వచనం, రెండవది 15వ వచనం. అయితే దీన్ని మనం ఎందుకు ధ్యానించాలి అని అంటే, ఇక్కడ రాయబడుతుంది కదా, మీరు చూసారా 6వ వచనంలో ఏమని? ఎఫీసీ సంఘంతో చెప్తున్నాడు ఈ మాట. ఎఫీసీ సంఘంతో చెప్తున్నాడని ఎలా తెలుసు? 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, ఎఫీసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. అంటే ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఎఫీసీ సంఘంతో చెప్తున్నాడు. ఆ సంఘంతో చెప్తే ఏమన్నాడనంటే, అయితే ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితుల క్రియలు అంటే ఎవరికి ఇష్టం లేదు? ఎఫీసీ సంఘానికి ఇష్టం లేదు, అలాగే నాకు కూడా అవంటే ఇష్టం లేదు. ఇప్పుడు నికోలాయితుల క్రియలు దేవుడు ద్వేషిస్తున్నాడు అని అంటే మనం వాటిని ప్రేమించాలా? ప్రేమించకూడదు. దీని గురించి చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయి, కానీ నేను చూసినంత మేరకులో వాళ్ళు వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా దీన్ని బోధించడానికి ఇష్టపడుతున్నారు తప్ప, లేఖనం ఏం చెప్తుంది అనేది ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. అయితే ఈరోజు మనం కూడా దీన్ని స్టడీ చేద్దాం. ఎందుకు స్టడీ చేయాలంటే, అసలు ద్వేషించాలి, దాని జోలికి మనం వెళ్ళకూడదు, అది మనకి అయిష్టంగా ఉండాలంటే ఫస్ట్ అదేంటో మనకు తెలియాలి కదా. అవును కదా? దేవుడు ఏమంటున్నాడు? సంఘమా, నువ్వు ఒక మంచి పని చేసావు, అదేంటనంటే నికోలాయితుల క్రియలను నీవు ద్వేషిస్తున్నావు, నాకు కూడా అవంటే ఇష్టం లేదు అని చెప్తున్నాడు. మీరు చెప్పండి, మన జీవితంలో దేవునికి ఇష్టం లేనివి మన ఇష్టం కలిగి ఉండడం మంచిదా? కాదు. ఇంకెలా చెప్పమంటారా? దేవునికి ఇష్టం లేనివి ఇష్టం కలిగి ఉండడం మంచిది కాదు, దేవునికి ఇష్టమైనవి మనకి ఇష్టం కలిగి ఉండకపోవడం కూడా మంచిది కాదు. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు. దేవునికి ఇష్టమైనది మనం ఇష్టపడాలి, దేవునికి ఇష్టం కానిది మనకు కూడా ఇష్టం కానిదిగానే ఉండడం విశ్వాస జీవితానికి ఎంతో క్షేమం. కాబట్టి అసలు మనం వీటి జోలికి వెళ్ళకూడదు, వీటిని దూరంగా పెట్టాలి అని అంటే అసలు ఇవేంటో తెలియాలి మనకి. అవును కదా? మనం ఏమంటారు, నేను వాక్య పరిచర్య ప్రారంభించిన కొత్తలో, అనగా కృపను సత్యంగా గ్రహించిన వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు 2 రకాలైన దాడులు సువార్త మీద జరిగాయి. ఒకటి, ఇది నికోలాయితుల బోధ. రెండవది, ఇది క్యాల్విన్ బోధ, క్యాల్విన్ సిద్ధాంతం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇంచుమించు 2018లోనే ఇలాంటి స్వరాలు నేను పరిచర్య చేస్తున్నా లేదా నేను ఉంటున్న నివాసానికి ఆ స్థానికంగా ఉన్న సంఘాలన్నీ కూడా ఇవే ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఏంటనంటే వీళ్ళు నికోలాయితులు బోధ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు క్యాల్వినిజాన్ని బోధిస్తున్నారు. అసలు వీళ్ళు చెప్పేంత వరకు కూడా ఈ నికోలాయితులు అంటే ఎవరో తెలియదు, ఈ క్యాల్వినిజం అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పటికీ నాకు క్యాల్వినిజం అంటే ఏంటో పూర్తిగా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు దాన్ని స్టడీ చేయలేదు. నికోలాయితుల గురించి కూడా నేను ఎప్పుడు స్టడీ చేయలేదు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇది ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇది సంఘం పైన, బోధ పైన నిందగా ఉంది. కాబట్టి నేను ఈ వచనాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, అసలు నేను ద్వేషించాలి అని అంటే, నేను దూరంగా పెట్టాలంటే ఫస్ట్ ఇది ఏంటో నాకు తెలియాలి కదా అని దీన్ని ధ్యానించడం మొదలుపెట్టాను. ధ్యానించగానే నాకు ఒక విషయం అర్థమైంది. నాకు ఆ విషయం అర్థం కాగానే నేను ఎక్కడెక్కడైతే దేవుడు ద్వేషించమన్న చోట ఉన్నానో అక్కడ ప్రతి చోట నుంచి నేను తొలగిపోవడం జరిగింది. ఈ వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే, ఇది వరకు వేరే వేరే గ్రూపుల్లో కూడా నేను ఉండేవాడిని, కానీ ఎప్పుడైతే ఈ వర్తమానం నాకు వచ్చిందో వెంటనే నేను ఆ చాయిస్ తీసుకోగలిగాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నా దగ్గర వర్తమానం లేదు. ఇలా చెయ్యొచ్చా, చేయకూడదా, లేకపోతే ఇదేమన్నా ఇతరులను బాధ పెడుతుందా అని అనుకునేవాడు. కానీ ఎప్పుడైతే ఈ వర్తమానం వచ్చిందో అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. కాబట్టి మనం తెలుసుకుందాం. ముందు దేవుడు ద్వేషిస్తున్నాడని అంటే ఆ ద్వేషించేది ఏంటో మనకి తెలియాలి. మీరు చాలా మంది ఇలా అనుకుంటారు, దేవుడు ప్రేమించేవాడే కానీ ద్వేషించేవాడు కాదని. దేవుడు కొన్ని నాట్లు కూడా బైబిల్లో ద్వేషిస్తున్నట్టుగా ఉంది. వేటిని ద్వేషిస్తాడనంటే, బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి, మీరు చూస్తే కీర్తన గ్రంథంలో చూడండి. నిజంగా దేవుడు ద్వేషిస్తాడా? వేటిని ద్వేషిస్తాడనంటే, బైబిల్లో దేవుడు ద్వేషించే వాటి గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. నేను అన్ని ప్రస్తావించను కానీ ఒక 4 విషయాలు చెప్తాను చూడండి. ఎందుకంటే ఇవన్నీ మీరు దేవుడు కొన్ని ద్వేషిస్తాడు అని చెప్పడానికి రుజువులు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 5:5 చదవండి.
ఆ, ఎవరంట అసహ్యులు? అంటే దేవుడు ఎవరిని అసహించుకుంటున్నాడు? పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు. కాబట్టి పాపం అని అంటే దేవుడికి ఏంటి? అసహ్యం. అందుకని దాన్ని తీసివేయడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదంటే ఇష్టం ఉండదు దేవునికి. పాపం అని అంటే అసలు దేవుడికి నచ్చని విషయం. అందుకని తన సంకల్పంలో అది లేకుండా దేవుడు మనుషులు పవిత్రపరచుకోవడానికి చాలా పెద్ద సంకల్పాన్ని ఆయన కలిగి ఉండవలసి వచ్చింది. ఇక్కడ ఈ మాట ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్క నిమిషం. 16వ వచనం, క్షమించండి, 6:16. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. ఆయనకి ఎన్ని అసహ్యమైనవి ఉంట? 6 ఉన్నాయంట. 7వది కూడా ఆయనకి హేయమేనంట. ఏంటవి అని అంటే ఇలా చెప్పాడు. అహంకార దృష్టి అంటే దేవునికి నచ్చదు. రెండవది కళ్ళలాడు నాలుకలు అంటే దేవునికి నచ్చదు. నిరపరాధులను చంపు చేతులు అంటే దేవునికి నచ్చదు. దురాలోచన యోచించి హృదయం అంటే దేవునికి నచ్చదు. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములంటే ఆయనకి నచ్చవు. లేని వాటిని అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళంటే నచ్చదు. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడు అంటే నచ్చదు. మీరు చెప్పండి, ఈ 7 గురించి మనం అసహించుకోవాలా? వీటంటే మక్కువ కలిగి ఉండాలి. అసహించుకోవాలి. ఆయనకి 6 ఇష్టం లేదంటే 7 కూడా ఆయనకి ఏమే. ఇక్కడేమో ఈ మాట ఉంది. ఇంకా మీరు చూస్తే అదే కీర్తన గ్రంథం వెనక్కి వస్తే 139:21. కీర్తన గ్రంథం 139:21. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కూడా ద్వేషించే విషయాలు ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి ఈ వచనాలన్నీ చూపిస్తున్నాను నేను. 139:21. యెహోవాను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను. యెహోవాను ద్వేషించు వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ద్వేషిస్తున్నాడు. ఇంకా ఇప్పుడు దాకా పాత నిబంధనలో చూసా కదా, ఒక్క మాట కొత్త నిబంధనలో చూసి మనం అసలు నికోలాయితులు ఎవరు అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమపత్రికలోనికి రండి. రోమపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ద్వేషించాడు? యాకోబును ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు. ఎందుకు ద్వేషించాడు అదంతా హిస్టరీ తర్వాత. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన పాయింట్ ఏంటనంటే దేవుడు కూడా ద్వేషించే విషయాలు, సంఘటనలు, స్థితిగతులు ఉన్నాయి అని చెప్పడానికి ఈ విషయాలన్నీ చెప్పాను నేను. ఎఫెసీ సంఘం ఎలాంటిదనంటే ఆయనకి నచ్చంది వాళ్ళకు కూడా నచ్చని విషయం అంట. ఈ విషయంలో అయితే నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, వాటిని నేను కూడా ద్వేషిస్తున్నాను అని చెప్పాడు. ఇంతకీ నికోలాయితులు అంటే ఎవరు? ఏంటి వారి క్రియలు అని అంటే ఫస్ట్ నికోలాయితులు అని అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. నికోలాయితులు అనే పదం నిజానికి తెలుగు పదం కాదు. ఇది బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి. అవి ఏంటనంటే యాజ్ ఇట్ ఈస్గా గ్రీకులో దాన్ని ఎలా పిలుస్తారో అలాగే అవి తర్జుమా చేయబడ్డాయి. బైబిల్లో చూడండి, మరియా ఒక పదం అంది ఇలాగా, రబ్బూని అని అంది. రబ్బూని అని అంటే అర్థం ఏంటి? బోధకుడు అని అర్థం. ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా గ్రీకులో ఎలా ఉందో అలాగే ట్రాన్స్లేషన్ చేశారు. అంటే గ్రీకులో రబ్బూని అనే పదంతోనే పిలుస్తారు బోధకుడిని. అదే పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేషన్ చేశారు, దాన్ని మార్చలేదు. బైబిల్ అంతా కూడా తెలుగులో అక్కడున్న పదాన్ని తెలుగులో ఏమంటారో అలా మార్చబడింది కదా, గ్రీకులో ట్రాన్స్లేషన్ చేయబడింది కదా. కొత్త నిబంధన గ్రీకులో ట్రాన్స్లేషన్ చేయబడింది, పాత నిబంధన హిబ్రూలో ట్రాన్స్లేషన్ చేయబడింది. హిబ్రూ నుంచి తెలుగు, ఇది గ్రీకు నుంచి తెలుగు. కానీ ఈ నికోలాయితులు అనే పదం మాత్రం ట్రాన్స్లేషన్ చేసిన పదం కాదు, డైరెక్ట్గా గ్రీకులో వాళ్ళని నికోలాయితులు అనే అంటారు. ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కాబట్టి గ్రీకులో ఆ పదానికి ఉన్న అర్థం ఏంటనంటే, మీకు గ్రూప్లో ఒక పోస్ట్ వచ్చిందా? దాని పదాన్ని విభజించి రాసిన ఒక పోస్ట్ వచ్చిందా మీకు గ్రూప్లో?
నికోలాయితులు అనే పదానికి 2 గ్రీకు పదాలు కలిపి ఉన్న పదం అది. మీరు ఆ పోస్ట్ చూస్తున్న మాటలు వింటే మీకు చాలా స్పష్టంగా ఆ విషయం కనబడుతుంది. నికోలాయితులు అనే పదానికి 2 గ్రీకు పదాలు ఉన్నాయి అందులో. నికోవో, లైటి అనే 2 పదాలు ఉన్నాయి. నికోవో అనే పదానికి అర్థం ఏంటనంటే, మీరు చదివి చెప్పండి ఏముంది అక్కడ? జయించడం. లైటి అనే పదానికి అర్థం ఏంటి? సామాన్యమైన జనులు. నికోలాయితులు అని అంటే అర్థం ఏంటనంటే, సామాన్యమైన జనుల పైన జయించిన వారు, లేకపోతే అధికారం చెలాయించేవారు. అంటే దాని మూలార్థం ఏంటనంటే, వాక్యము తెలియని ప్రజలపైన వాళ్ళు ఏం చేస్తారంటే ఏలుబడి చేస్తారు. పరిసయ్యుల్లాగా, యాజకుల్లాగా, మేము చెప్పిందే మీరు వినాలి, మేము చెప్పినట్టుగానే మీరు యాజకులు ఎలా ఉంటారు? మాకే అంత తెలుసు, మేము చెప్పినట్టుగానే. వాక్యము తెలియని ప్రజలపైన జయించేవాళ్ళంట వీళ్ళు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఏం చెప్తే అదే వేదాంతం వాళ్ళకి. నికోవో అనంటే జయించడం, లెయిటి అనంటే సామాన్యమైన ప్రజలు, లేకపోతే వాక్యం ఎరగని ప్రజలు. వీళ్ళ బిహేవియర్ అంతా ఎలా ఉండేది అనంటే, ఈ వాక్యం ఎరగని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీళ్ళ సిద్ధాంతాలని, లేకపోతే వీళ్ళ కట్టడల్ని చెబుతూ, మేము గొప్పవాళ్ళం, మీరు మా మాట విని దాని ప్రకారం నడుచుకోవాలి అనే ఆలోచన కలిగిన సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు వీళ్ళు. మీరు ఆలోచించండి, ఇలాంటి గుణగణాలు కలిగిన వారు ఈ కాలంలో లేరా? చాలామంది ఉన్నారు. చాలా డినామినేషన్లే ఉన్నాయి. ఏ డినామినేషన్లో చూసినా కూడా ఇప్పుడు నేనేమంటానంటే, అపవాది ఎంత తెలివైనోడనంటే, సంఘాన్ని పాడు చేయాలి అని అంటే లోకపరమైన సిద్ధాంతాలు చెప్తే సంఘం పాడవుతుందా? లోకపరమైన సిద్ధాంతాలు అంటే నీకు అసలు సైన్స్ తెలుసా? దేవుడు అసలు సృష్టి అంతా కూడా ఒకదాని మీద ఒక ఆధారపడి పనిచేస్తుంది తప్ప సృష్టి వెనకాల దేవుడు లేడు అని సైన్స్ చెప్తుంది. అవును కదా? ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సంఘానికి చెప్తే సంఘం నమ్ముతుందా? సంఘం వెలుపల వారి ఎదుట ఈ సిద్ధాంతం వర్కౌట్ అవుతుందేమో దేవుడిని నమ్మకుండా చేయడానికి. ఆల్రెడీ దేవుడిని నమ్మిన ప్రజల దగ్గర సైన్స్ తీసుకొచ్చి చెప్పి దేవుడు లేడనంటే వాళ్ళు నమ్మరు. పోనీ భౌతికపరమైన విషయాలు, ధనం మీద వ్యామోహం పెంచేటట్టుగా, అసలు నువ్వు దేవుడు దేవుడు అంటూ తిరిగితే అసలు నీకు ఉద్యోగం ఏమవుతుంది, సంపాదన ఏమవుతుంది, ఇలా చెప్తే సంఘం వింటదా? ఇది కూడా విందు. కాబట్టి ఈ విధమైన ప్రేరేపణ కూడా సంఘం లొంగదు. పోనీ ఏదైనా లెక్కలు చెప్పారనుకోండి, అసలు సృష్టి ఎలా పుట్టిందో తెలుసా? బిగ్ బ్యాంగ్ అనే థియరీ వలన పుట్టింది, శబ్దం వల్ల ఇదంతా కలిగింది తప్ప సృష్టి వెనకాల సృష్టికర్త లేడు. ఈ సిద్ధాంతం క్రైస్తవ్యానికి వచ్చి చెప్పినా కూడా అది నమ్మరు. అంటే నేనేం చెప్తున్నానంటే, బయట ఉన్నవాడిని పాడు చేయాలంటే నువ్వు సైన్స్ని చెప్పచ్చు, లేకపోతే సిద్ధాంతాలను చెప్పచ్చు, లేకపోతే కష్టే ఫలి అన్నట్టుగా మానవ శక్తి మీద ఆధారపడి జీవించండి, దేవుడు లేడు ఎవరు లేరని సిద్ధాంతాలు బయట వాడిని నమ్ముతాడేమో కానీ సంఘం నమ్మదు. కాబట్టి సంఘాన్ని పాడు చేయాలంటే ఏం చేయాలంటే ఇలాంటి డాక్టరీన్స్ తీసుకొచ్చి పెట్టింది సంఘంలో. అదేంటనంటే సిద్ధాంతపరమైన లోపాలు. సిద్ధాంతాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? డాక్ట్రిన్ అని అంటారు. ఈ డాక్ట్రిన్లో ఏమొచ్చేసేయనంటే, కొంతమంది ఒక సిద్ధాంతం ఏంటనంటే మా సంఘమే కరెక్ట్, ఇలా అనేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. లేకపోతే మా బోధే కరెక్ట్. ఇదంతా ఏ గుణం అనంటే నికోలాయితుల గుణం ఇది. నికోలాయితులు ఏమనేవారు అంటే, మేము యాజకులం, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కాబట్టి మీరందరూ సామాన్యమైన జనులు, మేము చెప్పినట్టుగానే మీరు వినాలి. యాజకులు పరిసయ్యులు ఏ విధమైన ధోరణి ప్రదర్శించేవాళ్ళో వాళ్ళు అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అందుకని ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుతున్నావు. అంటే ఎఫెసీ సంఘం ఎంత గొప్ప సంఘం అనంటే అది గుర్తుపట్టింది. ఏం గుర్తుపట్టింది అనంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు యాజకుడు. అవునా కాదా? పేతురుపత్రిక ఏం చెప్తుంది? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారని ఎవరి గురించి చెప్పాడు? అందరి ప్రజల గురించి చెప్పాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము యాజకులు, మీరు సామాన్యమైన జనులు, మేము చెప్పినట్టే మీరు వినాలి అని చెప్తున్నారు వీళ్ళు. కానీ ఎఫెసీ సంఘానికి ఏ స్పృహ ఉంది? వాక్యం తెలుసు వాళ్ళకి వాక్యం తెలుసు కనుక అంత సాధారణంగా నికోలాయితులు వాళ్ళని మోసం చేయలేకపోయారు. అప్పుడు ఎవరు భ్రమపోతారు? ఎవరు ఈరోజు అజ్ఞానంలో చిక్కుపడతారని అంటే, కొంతమంది ఉంటారు చూడండి, కొన్ని సంఘాల్లో ప్రజలు ఎలాగే చిక్కుకుపోయారు. ఎలాగా? వాళ్ళు చెప్పిందే
వేదాంతం వాళ్ళు చెప్పిందే. అసలు బైబిల్లో అలా ఉందో లేదో చూసుకునే జ్ఞానం వీళ్ళకి లేదు. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు అంటే నువ్వు ఏదో ఒక నష్టం నీకు జరుగుతుంది అని అనగానే వెంటనే ఒక భయం. నికోలాయితులు కూడా అలాగే బెదిరించేవారు. నువ్వు గనక ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, లేకపోతే ఈ బోధన విడిచిపెట్టి వెళ్ళిపోతే, లేకపోతే మా మాట వినకపోతే. మీరు బైబిల్లో ఇలాంటి ట్రెండ్ ఒకటి ఉంటుంది చూడండి. కానీ ఎఫీసీ సంఘం ఏంటనంటే వారి క్రియలను గుర్తెరిగిన సంఘం. ఏం చేసిందనంటే దాన్ని ద్వేషించింది, దాన్ని గుర్తెరిగింది, దాన్ని డిఫెన్స్ చేయగలిగింది, దాన్ని ఎదుర్కోగలిగింది, దాన్ని ద్వేషించగలిగింది. ఎందుకనంటే ఎఫీసీ సంఘానికి ఏముందనంటే వాళ్ళకి జ్ఞానం ఉంది, వాళ్ళు తెలుసుకుంది, వాళ్ళకి గ్రహింపు ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే సంఘంలో విశ్వాసికి గ్రహింపు లేకపోతే, విశ్వాసికి జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా వారిని ఎటుబడితే అటు నడిపించే నాయకులు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు నాశనానికి వెళ్తారు, వెళ్ళే వాళ్ళని కూడా నాశనానికి తీసుకువెళ్తారు. అందుకని 23వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమని చెప్పాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు అన్నిట్లో భాగం ఇస్తున్నారు కానీ మీరు ఒంటి లేకుండా ఏమంటారు దోమ లేకుండా ఒడిగట్టి ఒంటిని మింగువారు మీరే అని చెప్పాడు. మిమ్మల్ని వెంబడించే వారిని మీరు వెళ్ళరు పరలోకం, మిమ్మల్ని వెంబడించే వాళ్ళని కూడా వెళ్ళను. అలాంటి స్థితిగతుల్లోనికి నడిపించేవారుగా మారిపోయారు. నేను అలా చెప్తున్నాను ప్రియ సంగమా, ఒక విషయాన్ని గ్రహించు. నువ్వు దేవుని దగ్గర వాక్యాన్ని నేర్చుకోకపోతే ప్రతి సులభమైన ప్రతి ఏమంటారు దేవుని చేత కల్పించబడలేని ప్రతి ఉపదేశానికి మనం కొట్టుకుపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని సంఘాన్ని జ్ఞానంలో వృద్ధి చెందమన్నాడు. సంఘం ఖచ్చితంగా వివేకం కలిగి ఉండాలి. అవును, లేఖనాలు ఇలా ఉంది కదా, మరి మీరు దీన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? అందరూ యాజకులే, దేవుణ్ణి నమ్మిన ప్రజలందరూ కూడా యాజకులే, మరి మీరు మాత్రమే ప్రత్యేకమని ఎందుకు చెప్తున్నారు? దేవుడు మాకు స్పెషల్ ఏమంటారు ఆర్డర్స్ ఇచ్చాడు, లేకపోతే స్పెషల్ దీవెన మా పైన ఉంది అని మీరు ఎలా చెప్తున్నారు? నేను ఎలా చెప్తాను, ఇప్పుడు సంఘంలో ఎవరో స్పెషల్ అంటే ఎవరు లేరు, అవునా? కానీ సంఘంలో ఏముందంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకరిని బోధకులుగాను, ఒకరిని పంచిపెట్టువారు గాను. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఆ సమూహంలో నుంచే. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఒకరిని బోధకులుగా నిలబెట్టాడు కాబట్టి అతను బోధిస్తున్నాడు, ఇంకొకరిని పంచిపెట్టేవారుగా నిర్ణయించాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, పంచిపెడుతున్నారు. ఇందులో కేడర్లో ఏమీ తేడా లేదు, కాబట్టి ఎవరికి పంచిచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు అంతే. కానీ ఇక్కడ నుంచి బోధిస్తున్నవాడు నా స్థితిగతులు వేరు, నేను అజమాయిషి చేద్దామని అంటే దేవుడు అందరినీ సమానంగానే ఉంచాడు. అందుకని ఒక ఉపమానం చెప్పాడు దేవుడు ప్రభు, అందరూ సమానం అని చెప్పడానికి ఏమని చెప్పాడనంటే, ఒకడు 6 గంటలకు కూలికి వచ్చాడంట, ఒకడు 9 గంటలకి, ఒకడు 1 గంటకి, ఒకడు సాయంత్రం వేళ ఇంకొక గంటల పనికి దిగుతున్నాం అనుకో ఒకడు వచ్చాడు. అందరికీ సమానంగానే ఇచ్చాడు జీతం. కానీ ఎవరికి కడుపు మండింది? ఏమనుకున్నాడు, నేను స్పెషల్ అనుకున్నాడు కదా. కాబట్టి ఏంటి అంటే అందరూ కృపచేత రక్షించబడ్డాం, అందరూ విశ్వాసం మూలంగానే నీతిమంతులు అయ్యాం. కానీ ఒకరినొకరు గౌరవించుకోమని చెప్పాడు తప్ప ఒకరి మీద ఒకరు ప్రభువులుగా ఉండొద్దు అని చెప్పాడు. అప్పుడు ఎవరికి ప్రభువులు లేరు, ప్రభువు ఒక్కడే, అవునా? విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నట్టుగా ప్రభువు కూడా ఎంతమంది ప్రభువులు ఉన్నారు? ఒక్కడే ప్రభువు. మనం ఎప్పుడు కూడా మన విశ్వాస కనుదృష్టిని ఆ ప్రభు నియమానికి లోబడేటట్టుగా చేయాలి తప్ప మనం నియమించిన నియమాలకు లోబడేటట్టుగా ఎప్పుడు చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది నికోలాయితుల బోధ, అది నికోలాయితులకు ఉన్న స్థితిగతులు. ఇలాంటి వాళ్ళు ఉంటారని పౌలుకు ముందే తెలుసు. అందుకనే ఎఫీసీ సంఘాన్నే పిలిచి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, ఎఫీసీ సంఘాన్ని పిలిచి ఇలా చెప్పాడు. ఎఫీసీలకు రాసిన పత్రిక క్షమించండి, అపోస్తుల కార్యాల్లో ఎఫీసీ సంఘ పెద్దలను పిలిచాడు చూడండి. 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవండి.
ఒక్కసారి మీరు 16 చదువుతారా? అక్కడికి వచ్చిన వాళ్ళు ఎఫీసీ వాళ్ళే అని చెప్పడానికి ఈ మాట రుజువుగా ఉంటుంది. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసు దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండెను. అతడు మిలేతులో ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. ఎవరిని పిలిపించాడు? ఎఫెసీ సంఘ పెద్దల్ని పిలిపించాడు. పిలిపించి వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాటలు. ఏమని చెప్తున్నాడు అంటే 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మిమ్మల్ని బట్టి మీ గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఎవరు వస్తారని చెప్పాడు? ఇలాంటి నికోలాయితు లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వంకర మాటలు పలుకు మనుషులను అంటాడు చూడండి. క్రూరమైన తోడేళ్లు ప్రవేశించునని నాకు తెలియను, వారి శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుదురు. అప్పుడు ఎఫెసీ సంఘంలోకి ఎవరు వస్తారని ముందుగానే చెప్పాడు పౌలు గారు. క్రూరమైన తోడేళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉంటారంట? వారు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు. వాళ్ళు పైకి ఒకలా కనబడతారు, లోపల ఒక స్వభావం కలిగి ఉంటారు. అవునా? వీళ్ళు ఏం చేస్తారంటే వంకర మాటలు పలుకుతారు. మీరు ఎప్పుడైనా గుర్తుపట్టండి, వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యం ఎలా అనిపించాలంటే రక్షణార్థమైన వాక్యంగా కనిపించాలి. ఎలా కనిపించాలి? రక్షణార్థమైన వాక్యంగా కనిపించాలి. నేను కడపలో ఒక 6 నెలలు ఒక సేవకుడి దగ్గర ఉన్నాను. ఆయనకి ఎప్పుడు ఏ ఇబ్బంది భార్యపైన వచ్చినా కూడా ఆయన పులిపేట ఎక్కినప్పుడే చెప్పేవాడు. సంఘంలోకి వచ్చినప్పుడే భార్యతో డైరెక్ట్గా చెప్పలేకపోయేవాడు. అందుకని ఏది వేదిక చేసుకునేవాడు? సంఘంలో వేదిక చేసుకుని చెప్పేవాడు. ఏమని? భార్యలు ఎలా ఉండకూడదు. ఎందుకు చెప్తుంది? సంఘంలో ఉన్న వాళ్ళందరి గురించి కాదు. ఎవరి గురించి? తన భార్య గురించి. తన భార్యకి డైరెక్ట్గా చెప్పలేక అవన్నీ కూడా ప్రసంగం కింద ప్రిపేర్ అయ్యి, అందుకని ఎక్కువ భార్యాభర్తల గురించి చెప్పేవాడు ఆయన. ఇప్పటికీ ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని భార్యాభర్తల గురించే ఉంటాయి. కాబట్టి ఇది ఏంటనంటే సంఘాన్ని ప్రేమించి లేకపోతే సంఘం పట్ల బాధ్యత కలిగి వస్తున్న వర్తమానాలు కాదు. అతనికి ఏదో ఆలోచన ఉంది, ఆ ఆలోచనని వర్తమానం ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. అవును కదా? ఇలాంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ నికోలాయితులు ఏం చేస్తారనంటే వాళ్ళు తెలిసిన ఏదైతే పాత నిబంధన కొత్త నిబంధనలో వచనాలు ఉన్నాయో, యాజకుడికి లోబడాలి, యాజకుడిని మాట అనకూడదు. అపోస్తలుడు పౌలు గారు కూడా చెప్పారు కదా, అతను ప్రధాన యాజకుడు అన్న సంగతి నాకు తెలియదు, నీ ప్రధాన యాజకుడిని గౌరవించమని బైబిల్లో కూడా రాసుంది, అతను ప్రధాన యాజకుడు అన్న సంగతి నాకు తెలియదు అని అన్నాడు కదా. ఇలాంటి వచనాలన్నీ వాళ్ళు ఏరుకుని మాకున్న క్యాడర్ ఇది, మాకున్న స్థితి ఇది, కాబట్టి మా దగ్గరకు వచ్చేటప్పుడు జాగ్రత్త అని చెప్తారు వాళ్ళు. ఎందుకు? ఈ వచనాలు చుట్టూరు ఈ వచనాలు వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఒక గోడ కింద కట్టుకుంటారు. కట్టుకుని దానిపైన సింహాసనం ఏర్పాటు చేసుకుని దానితో వాళ్ళందరినీ ఏలుబడి చేద్దామని ఆలోచన చేస్తారు. మరి ప్రజలు ఎందుకు దీన్ని గ్రహించలేరంటే వాళ్ళు ఎవరంట? వాక్యం ఎరగని ప్రజలు. వాళ్ళ మీద వీళ్ళు జయిస్తున్నారు. అవునా? కొన్ని వచనాలు తిరగేసి లేఖనాలు పరిశీలించి మరి ఇదేంటి అని అడిగే వాళ్ళు ఎవరో లేరు కదా. కాబట్టి ఏం జరుగుతుందనంటే వాళ్ళు అలాంటి క్రియలను చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. అందుకని ఏమంటున్నాడు పౌలు గారు? నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను ఉండగానే నేను వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి ఎవరైతే ఆ సంఘాన్ని సరిచేసే నాయకుడు ఉంటాడో ఆ నాయకుడు వెళ్ళిపోగానే ఏం చేస్తారనంటే ఇప్పుడు మందంతా పౌలు గారి వైపు నుంచి ఎవరి వైపు తిరగాలి? నికోలాయితుల వైపు తిరగాలి. కాబట్టి వంకర మాటల్లో పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరతారు, వారు మందను కనికరింపరు, తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే. ఎక్కడి నుంచి రారు వీళ్ళు? బయట నుంచి రారు. ఎక్కడి నుంచి వస్తారో? వాళ్ళ నుంచే వస్తారు. కాబట్టి నికోలాయితులు అని అంటే ఎవరు అనంటే వాళ్ళు వాక్యం ఎరగని జనులను ఏలుబడి చేసే ప్రజలు. అందుకనే చూడండి, చాలా సంఘాల్లో కొంతమంది పల్లెటూరుల్లో ఉంటారు, కొంతమంది సిటీల్లో ఉన్నా కూడా వాక్యం గురించి అంత అవగాహన ఉండదు. ఇప్పుడు ప్రజలకు ఎక్కడ తీరిక ఉంది వాక్యాన్ని చదివేంత తీరిక? ఆ పైన నిలబడిన వాడు ఏం చెప్తే అదే అనుకుంటారు. ఇప్పుడు అబ్రహాం గారు
ఏమంటారు, చాలా దాన ధర్మాలు చేశాడు కాబట్టి అబ్రహాములా నువ్వు దీవించబడాలంటే నువ్వు కూడా చాలా దాన ధర్మాలు చేయాలన్నాడు అనుకోండి, అసలు అలాగనే ఎక్కడుందనేమో అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ మాట తీసుకుంటారు, అది పట్టుకుని వెళ్ళిపోతారు అంతే. అవునా? వాళ్ళు ఏ స్టోరీ చెప్తే ఇంక అదే, అలా బైబిల్లో ఉందేమో అని అనుకుంటారో ఇంకా అదే మైండ్లో ఫీడ్ చేసుకుంటారు. అవునా? ఇది ఏదో పల్లెటూర్లకి మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా అంతే. ఎందుకనంటే నీకు ఏమంటారు దీన్ని, ఇంజనీరింగ్ చదవడానికి కూడా తీరుకున్న ప్రజలకు బైబిల్ చదవడానికి తీరికలేదు. అందుకనే ఆ పైన వాళ్ళు ఏం చెప్తే ఇంకదే. ఇది చాలా ప్రమాదకరం. అలా అనుకుంటే దేవుడు ఒక సేవకుడి దగ్గర బైబిల్ పెడితే సరిపోతుంది కదా, కానీ ఎవరి దగ్గర బైబిల్ పెట్టాడు? మనుషులందరి దగ్గర. హెచ్చరిక ఏమని చెప్పాడు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఒకళ్ళ గురించి ఇలా చెప్పారు, వీళ్ళు పరిశుద్ధాత్ముడు లేనుంటారండి, నమ్మరంటారండి. వాళ్ళు పరిశీలించారనుకోండి, వాళ్ళ వాక్యం విన్నారనుకోండి, అప్పుడు కదా వివేచన వచ్చేది. కానీ మనం ఎప్పుడైతే ఆ స్వరం విని నమ్మి హృదయంలో ఒక ఇది పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఒక స్వరం వినడానికి మనకి చెవులు రావు ఇంకా. కాబట్టి ఏదైనా కూడా వివేచించి అర్థము చేసుకుని ఆ తర్వాత స్వీకరించాలి. కాబట్టి అందుకే ప్రభు ఇలా అన్నాడు, మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. ఎందుకనంటే లోకంలో చాలా డినామినేషన్లు ఉన్నాయి. మీరు ఎవరైనా వీళ్ళు సరిగా లేరు అని ఎక్కడ గుర్తుపట్టాలనంటే వాళ్ళు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇంకేం చేస్తారంటే ఒక రకమైన ఆధ్యాత్మిక బెదిరింపులకు దిగుతారు. ఇదంతా నేను ఈరోజు ఏదో అనుభవం బట్టి చెప్పట్లేదు. నేను ఇంచుమించు 2012 నుంచి చూస్తున్న నా ఎక్స్పీరియన్స్లో ఉన్న అనుభవాలన్నింటిని బట్టి కూడా అందరూ ఇదే ట్రెండ్ని ఫాలో అయ్యేవారు. వీళ్ళు సరైన వ్యక్తులు కాదు అని నేను ఎలా గుర్తించగలనంటే దేవుడు నాకు ఇచ్చిన అనుభవాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దాడికి దిగుతారు. రెండవది వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాక్యాన్ని ఉపయోగించుకుంటారు. మూడవది వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. నాలుగవది ఆధ్యాత్మిక బెదిరింపులకు దిగుతారు. నేను 2012 నుంచి ఒక డినామినేషన్లో ఉన్నాను. అవునా? నేను వాళ్ళతో సహవాసం చేశాను కాబట్టి పేరు చెప్పడానికి కూడా ఏం భయపడను. కానీ ఆ సంస్థ పేరు BOUI. మీలో కొంతమంది పేరు కూడా వినే ఉంటారు. అయితే కొన్నాళ్ళు వీళ్ళు బాగానే ముందుకు కొనసాగారు. ఎప్పుడైతే 2015 ఆ టైంలో వాళ్ళకే కొన్ని వివాదాలు వచ్చాయో ఆ టైంలో జనాలు రెండు పక్షాలు అయ్యేసరికి అప్పటి నుంచి వాళ్ళ బోధ నేను గమనించాను. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే సార్వత్రిక సంఘము అనే ఒక పేరు బయటికి తీసుకురావడం ప్రారంభించారు. మీరన్నారు ఎవరైనా ఈ పదాన్ని? సార్వత్రిక సంఘము అనే పదాన్ని బయటికి తీసుకొచ్చి, ఇదిగో పలానా విశాఖపట్నంలో ఉన్న ఈ సంఘమే సార్వత్రిక సంఘం, పలానా మోదవలసలో ఉంటున్న బైబిల్ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సంబంధించిన వాళ్ళు కాదు. ఒకవేళ మీరు సంఘానికి చెందిన వారు అయి ఉండాలంటే మీరు మా దగ్గరకు వచ్చి క్షమాపణ పత్రం అందరి ఎదుట ఒప్పుకుంటే అప్పుడు మీకు సార్వత్రిక సంఘంలోనికి ఎలా ఇస్తాం. మేము ఎవరికైతే ద్వారాలు మూస్తామో వాళ్ళకి మూయబడతాయి, ఎవరికైతే మేము తెరుస్తామో వాళ్ళకి తెరవబడతాయి. ఎందుకు ఈ భేదం వచ్చేసింది? ఎందుకు అక్కడ ఉన్నది వాళ్ళదే, ఇక్కడ ఉన్నది కూడా వాళ్ళదే. కానీ వీళ్ళిద్దరు వేరైపోయేసరికి ఇప్పుడు సార్వత్రిక సంఘం బయటకు వచ్చింది. మరి ఇన్నాళ్ళు ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు అదే సత్యం అయితే ఎప్పటి నుంచి ఉండాలి? వాళ్ళ సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ పదం ఉండాలి, ఆ పేరు ఉండాలి. కానీ ఎప్పటి నుంచి వచ్చింది ఇది? వాళ్ళకి ఎప్పుడైతే క్లాష్ వచ్చిందో అప్పుడు ఈ ఉన్న వాళ్ళందరూ ఈ పక్షంగా అయిపోకుండా ఈ పక్షాన్ని ఉండడానికి ఏం మొదలు పెట్టారంటే సార్వత్రిక సంఘం. ఇంకా మిగతా ఆ డినామినేషన్లో పాస్టర్లను ఎవరిని పిలవరు, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్ అని పిలుస్తారు. ఎప్పుడైతే వీళ్ళు సార్వత్రిక సంఘం అని మొదలు పెట్టారో ఈ సార్వత్రిక సంఘంలో లేని వాడికి పరలోక ప్రవేశం కూడా లేదు అని చెప్పడం ప్రారంభించారు. అప్పుడు వెంటనే ఈ ఉన్న కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఈ పెద్ద సంఘంతో కలిసి పనిచేయడానికి ఇష్టపడ్డారు తప్ప అక్కడ ఉన్న వ్యక్తితో ఇంకా కలవలేకపోయారు. ఎందుకనంటే ఒక భయం. ఏంటా భయం అని అంటే సార్వత్రిక సంఘంలో మెంబర్షిప్ లేకపోతే పరలోకానికి కూడా వెళ్ళరు. మా పెద్ద అయ్యగారు చెప్పారు కాబట్టి ఇప్పుడు అందరూ ఇటువైపు రావాలి. విచిత్రం ఏంటంటే ఆ క్షమాపణ పత్రాలు లేవు, ఏమీ లేవు, మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. మరి ఇప్పుడు సార్వత్రిక సంఘం ఏమైంది? ఏమని అన్నారు అప్పుడు? మేము క్షమాపణ ఇస్తేనే కానీ, మేము క్షమించామని అందరి ఎదురు చెప్తేనే కానీ మళ్ళీ లోపలికి ఎలా లేదని అన్నారు. అది ఏమీ లేకుండానే కలిసిపోయారు. అంటే ఈ సార్వత్రిక సంఘం అనే ఆ బూటకం ఎందుకు తీసుకొచ్చారంటే అప్పటికప్పుడు వాళ్ళ జోన్ కాపాడుకోవడానికి. అవునా? పోనీ ఇంకా మీరు బయట డినామినేషన్ కూడా ఆలోచించండి.
చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏమంటారు ఎక్కువగా? మా సంఘమే ఎత్తపడుతుంది, మిగతా సంఘాలన్నీ ఎత్తపడుతుంది అని అంటారు వాళ్ళు. అస్సలు ఒప్పుకోరు. మీరు సంఘానికి ఏ పేరున్నా పెట్టండి, వెంటనే ముఖం మీద చెప్పేస్తారు ఏమని? క్రీస్తు సంఘం అని ఉంటేనే ఎత్తపడతారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు ఎత్తపడరు, మా సంఘమే. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ వాళ్ళు ఎందుకు ఇలాంటి జోన్ ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళ మందను కాపాడుకోవడానికి. ఇలా కాపాడుకుంటే మంద కాపాడబడుతుందా? దేని చేత కాపాడాలి మందని? వాక్యం చేత. అవునా? అందుకని పౌలు గారు ఎఫీసీ సంఘాన్ని కాపాడడానికి మీరు కూడా ఓ పని చేయండి, ఎఫీసీ సంఘంలో ఉన్న వాళ్ళే రక్షించబడతారు, ఎవరో రక్షించబడరు అని మీరు చెప్పండి అని ఏమని చెప్పాడా? ఏమని చెప్పాడు తెలుసా? ఒక మంచి మాట అన్నాడు అక్కడ. 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 32వ వచనం చదవండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆ పదాన్ని కూడా ఉపయోగించాడు చూడండి. కొంతమంది ఏమని బెదిరిస్తారు, ఒరే నువ్వు మా దగ్గర లేకపోతే స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటావు. కానీ పౌలు గారు ఇలాంటి యుక్తులేమీ ప్రదర్శించలేదు. ఎందుకు ప్రదర్శించలేదు అంటే ఆయనకి తెలుసు మనుషుల్ని కాపాడడం మన కట్టడల వల్ల కాదు. నికోలాయితుల్లా బెదిరిస్తే ఎప్పటికీ మనుషులు కాపాడబడరు. మనుషులు దేని చేత కాపాడబడాలంటే వాళ్ళకి చెప్పబడుతున్న వాక్యం ఏదైతే ఉందో అది వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అవునా? అందుకని ఏమంటున్నాడు, మీకు చెప్పబడిన వాక్యం మిమ్మల్ని రక్షిస్తుంది, అదే మీరు శ్వాసం అనుభవించేటట్టుగా కూడా దేవుడు మీకు శక్తిని అనుగ్రహిస్తాడనే పదాన్ని చెప్పాడు. కొంతమంది చూడండి మా దగ్గర, ఇంకొంతమంది విచిత్రం ఇంకేంటి అంటే ఇంకా డైరెక్ట్గా శరీర సంబంధమైన విషయాలు చెప్పే బెదిరిస్తారు. ఏమని? నువ్వు మా దగ్గర లేకపోతే నీకు శ్మశానాల్లో స్థలం ఉండదు, నీ పెళ్ళైతే ఎవరు రారు, నీ దినమైతే ఎవరు రారు, మీ ఇంట్లో ఏ కార్యం జరిగినా ఎవరో రారు. మీరు చెప్పండి, నిజంగా వాక్యం గ్రహించిన వాడైతే పెళ్ళిళ్ళకి రారని దేవుణ్ణి నమ్మాలా? పెళ్ళిళ్ళకి రారని వాక్యాన్ని వెంబడించాలా? ఇలా కాదు కదా. నా పెళ్ళిళ్ళకి వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నేనైతే మాత్రం దేవుడు ఎక్కడైతే క్షేమం అంటున్నాడో అక్కడ ఉండడం మంచిదని వివేచన ఉన్న వాళ్ళు ఆలోచించు. కానీ చాలామంది ఏమంటారు, వాళ్ళని విడిచిపెడితేనండి మా పెళ్ళికి ఎవరో రారేమో, పిలిస్తే సమాధుల్లో మాకు స్థలం ఎవరేమో, నేను చచ్చిపోతే ఎవరో తీసుకెళ్ళరేమో. చాలా విచిత్రమైన మాటలు. అందుకని ఇలా అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, క్రూరమైన తోడేళ్ళు వస్తాయని నాకు తెలుసు, కానీ నేనేమి మనుషుల కట్టడల చేత భయపెట్టే ఏమీ పెట్టను. కానీ ఇలా చెప్తున్నాను, నేను మిమ్మల్ని మీకు దేవుడిచ్చిన కృపావాక్యమునకు అప్పచెప్తున్నాను అని అన్నాడు. చాలా మంది ఇలాంటి సిద్ధాంతాలు పెట్టేసుకున్నారు సంఘంలో. ఎందుకనంటే ఇది విడిచిపెట్టి వెళ్తే ఇంకోటి ఏదో అవుతుంది. బ్రదరంలో కూడా నేను గమనించింది ఏంటనంటే, బ్రదరంలో కూడా నేను కడపలో ఉన్నప్పుడు ఎక్కువ బ్రదరంతో ఎక్కువ నాకు రిలేషన్ ఉండేది. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ స్వాతలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువ పరిచయం అయ్యారు. బ్రదరంలో ఉన్నది ఏంటనంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళని నమ్ముకున్నట్టుగా ఇంకెవరిని నమ్మరు. మీరు ఎప్పుడైనా వాళ్ళ మెసేజ్లు కానీ ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తూ ఉండండి. నేను అందరి గురించి చెప్పట్లేదు, కానీ నేను పరిశీలించినంత వరకు చెప్తున్నాను. వాళ్ళకు వాళ్ళు అనుకున్నంత మేధావులుగా ఇంకెవరిని అనుకోరు. ఒక ఆయన నాతో ఇలా మాట్లాడితే ఇలా అన్నాడు, నువ్వు పలానా డినామినేషన్ నుంచి వచ్చావు కదా, ఆయనతో కూడా మేము డిస్కషన్ పెట్టాను తెలుసా, ఆయన మా ముందు ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో వీళ్ళ మనస్తత్వాలన్నీ ఏంటి? ఆధిపత్యం చెలాయించే మనస్తత్వాలు. ఇప్పుడు విచిత్రం ఏంటనంటే, మనం ఏ జాతిలో నుంచి వచ్చినా ఏ సిద్ధాంతాల్లో నుంచి వచ్చినా అన్నిటినీ విడిచిపెట్టుకుని దేవుడు ఏం చెప్తున్నాడు ఆ విధానంలోనికి మనిషి రూపం దాల్చుకుంటే అది చాలా క్షేమం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ స్థితిగతులను విడిచిపెట్టకుండా ఆ స్థితిగతులతోనే వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడతారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు బాగా పెద్ద కేడర్లో నుంచి ఏదైనా ఒక వ్యక్తి మారాడని అనుకోండి, అతని స్వభావాన్ని విడిచిపెట్టి దీనత్వంగా వాక్యం చెప్పాడు. ఎలా చెప్తాడు? ఆ కేడర్ని ధరించుకునే వాక్యం చెప్తున్నట్టుగా ఆ స్థితిగతులన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆ మాటలన్నీ కూడా అలాగే. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు, ఏ జాబ్ రిజైన్ చేసి వచ్చానో తెలుసు. అసలు ఇవన్నీ దేవుళ్ళు ఇంకా లెక్కలేని విషయాలు. ఈ డినామినేషన్లన్నీ చూసిన తర్వాత ఏమని అనిపించింది అంటే, నిజంగా ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళడం అంత ఉత్తమమైనది కూడా ఉండదు. ఎందుకంటే మన పైన ఎవరు ఉండరు, ప్రభువులు ఉండరు. అవునా? మన క్షేమాన్ని విచారించే వాళ్ళు ఉంటారు, కానీ డినామినేషన్ సిద్ధాంతాలు రుద్దేవారు ఉండరు. కొన్నాళ్ళ క్రితం ఒక ఆయన
ఇలా చెప్పాడు ఏంటనంటే, ఆ, ఎక్కడ మీరు సంఘం నడిపించి పలానా చోట, అయితే ఒక పని చేయండి, మీకు ఏమైనా సంఘం కావాలంటే మేము కట్టిస్తాం, కానీ మా బోర్డు ఇక్కడ పెట్టుకోండి, అప్పుడప్పుడు సంవత్సరంలో టీచింగ్లు జరుగుతుంటాయి, అవన్నీ వినండి, అవి మీరు బోధించండి, మీ సంఘాన్ని మేము మా కింద ఉన్నట్టుగా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మీ పేరు మీద ఉంటుంది కానీ మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, కానీ మీకు ప్రతి నెల మీకు కావాల్సిన ఇల్లు, మీకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అని చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందనంటే, నిజంగా ఇలా ఎన్ని సంఘాలను ఆక్రమించుంటారు. ఈరోజు మా సంస్థ చాలా పెద్దది అన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఇలా ఆక్యుపై చేసే సిద్ధాంతాలను తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేశారు. కాబట్టి ఇది చాలా ప్రమాదం. కాబట్టి విశ్వాసి నీకు ఎంత దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడనంటే, నిన్ను దేవుడు ఆలోచించేటట్టు వివేచన ఇచ్చాడు, లేఖనాలని చేతుల్లో పెట్టాడు. ఎఫెసీ సంఘాన్ని దేని విషయంలో మెచ్చుకున్నాడనంటే, నికోలాయితుల క్రియల్ని నువ్వు గుర్తించావు, నువ్వు దాన్ని ద్వేషించావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను అని చెప్తూ కింద 15 వచనంలో ఏమన్నాడు చదువుతారు అపొస్తలుల కార్యాలు, క్షమించండి, ప్రకటన గ్రంథంలో ఆ మాట కూడా చదవండి, 2వ అధ్యాయం 15 వచనం. అటువంటి నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. వాళ్ళ బోధన అనుసరించే వాళ్ళు కూడా నీలో ఉన్నారన్నాడు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు పైన నాయకుడు ఏ మనస్తత్వం కలిగి ఉంటే కింద ఉన్న వాళ్ళు కూడా ఏ మనస్తత్వం కలిగి ఉంటారు? దీనత్వం ధరించుకుంటారా? కింద ఉన్న వాళ్ళు కూడా అదే మనస్తత్వం ధరించుకుని ఉంటారు, అదే స్థితిగతులు కలిగి ఉంటారు. కాబట్టి ఎప్పుడు బోధ విషయంలో మనకి ఇది రైట్ ఇది రాంగ్ అని తెలుస్తుంది అంటే, అక్కడ ఆధిపత్య స్థితి అనేది ఖచ్చితంగా కనబడుతుంది, ఆధిపత్యం అనేది ప్రదర్శన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని వారి మీద వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారంటే ప్రభువులుగా ఉండాలనుకుంటున్నారు. కానీ ప్రభువు ఒక పరిచారకుడిని ప్రభువుగా ఉండమన్నాడా, దాసుడిగా ఉండమన్నాడా? మీరు ఒకవేళ ఎవరైతే ఏమంటారు అధ్యక్ష పదవిని అపేక్షిస్తున్నాడు వాడు ఏం చేయాలంటే ముందు పరిచారకుడిగా ఉండాలి అని చెప్పారు. అవునా? కాబట్టి మీరు సేవకుడిని ఇక్కడ పరీక్షించవచ్చు. ఏమని? అతను ముందు ఏమై ఉండాలి? ప్రభు, ఆయన మనం ప్రభు అని పిలుస్తున్నాం. ఆయన ఏం చేశాడు? ఆయన భోజన విందులోంచి లేచి నడుముకు తువాలు కట్టుకుని వాళ్ళకి పరిచర్య చేశాడు. అవును కదా? కాబట్టి ఆధిపత్యం అనేది పరిచర్యలు ఎక్కడ ఉండదు. పరిచర్యలు ఏముంటుందనంటే దీనత్వం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, నెమ్మది కలిగిన హృదయం ఉంటుంది, సంతోషం సమాధానం అనేది ఉంటుంది. అప్పుడు వాక్యాన్ని ఎప్పుడు కూడా మన ఆలోచనలకు తగ్గట్టుగా మార్చుకోవాలి అని అనుకుంటుంది ఎంతసేపు. బోధలో 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవుడు ఏం చెప్తున్నాడు, రెండవది నేనేం చెప్పాలనుకుంటున్నాను. 2 కూడా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, దానికి తాలూకా కావాల్సిన మ్యాటర్ని అంతా సమకూర్చి దాన్ని లింక్ చేసి చెప్పచ్చు. దాన్ని ఏమంటారంటే యాక్చువల్ వ్యూ ఏంటి, అసలైన దృష్టికోణం ఏంటి, నరుని దృష్టికోణం ఏంటి. నరుని దృష్టికోణం వేరు, దేవుని దృష్టికోణం వేరు. ఎప్పుడైతే మన దృష్టికోణాన్ని తీసివేస్తావో దేవుని దృష్టికోణం చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. కాబట్టి ఇలాంటి వారు సంఘాల్లో ప్రవేశించేవారు ఆనాటి కాలంలో ఉన్నారు, నేటి కాలంలో కూడా ఉంటారు. అందుకని వాళ్ళ మాట ప్రదర్శన, వాళ్ళ స్థితిగతులు అన్నీ కూడా వాళ్ళు మాట్లాడే విషయాల ద్వారా బయటపడతాయి. కాబట్టి నికోలాయితులు అని అంటే అర్థం ఏంటి అని అంటే, చాలామంది చాలా చెప్పేశారు, కానీ మీరు ఏ గ్రీకు డిక్షనరీలో కన్నా వెళ్ళి ఈ పదాన్ని విభజించి అర్థం చూడండి, ఇదే అర్థం ఉంటుంది, ఇంతకు మించి ఏమీ ఉండదు. ఏం అర్థం ఉంటుంది అని అంటే, వాళ్ళు జయించేవాళ్ళు, వాళ్ళు సామాన్యమైన జనులు, వాక్యం ఎరగని ప్రజలు, వాక్యం ఎరగని ప్రజల పైన తామే ప్రభువులమని ఏలుబడి చేసేవాళ్ళు, తామే ప్రభువులమని వాళ్ళు లోబరుచుకునేవాళ్ళు. వాళ్ళకు వాక్యం తెలియదు కనుక వాళ్ళు ఏమనుకునేవారు? శాస్త్రులకి పరిశీలకి లోబడినట్టుగా వాళ్ళు కూడా లోబడి జీవించేవారు. లోబడి జీవించడం అంటే వాళ్ళని ఒక బానిసలుగా చేసుకుని జీవించేటట్టుగా చేసేవారు. ప్రభు ఇలా అన్నాడు కదా, మీరు మోయరాని కాడిలను వాళ్ళ మీద పెడతారే కానీ మీరు వేలుతోనైన వాటిని కదిలింపున్నారు. అలాంటి సిద్ధాంతాలను తయారు చేస్తారు. అవునా? ప్రభువులోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఉండాలా, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కున్నట్టుగా ఉండాలి. కొంతమంది కృపావాక్యాన్ని చెప్పి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ధర్మశాస్త్రం అనే కాడి లాంటి కాడి కాకుండా, ధర్మశాస్త్రంలో అనిపించదు కానీ దేని కింద తీసుకొస్తారు? మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకే. కానీ ఆ కాడి పేరేంటి? ఇది కృపా కాడి అని అంటారు.
అవునా? గలతీ సంఘం అలాగే కదా పాడైపోయింది. అది వేరొక బోధ కాదు కానీ ఏమన్నాడు, మిమ్మల్ని చెరపగోరు వారు మీలోనే కొందరు ఉన్నారు అన్నాడు. ఆ మాట చదువుతారా? గలతీ సంఘంలోకి వచ్చిన సమస్య ఏంటి? అదే కదా. 7వ వచనం, 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం. మిమ్మల్ని కలవరపరిచే వారు కొందరు ఉన్నారు అని చెప్తూ 10వ వచనంలో అన్నాడు, నేను మనుషుల దయను సంపాదించా జూచుకొనిచున్నానా, దేవుని దయను సంపాదించా జూచుకొనిచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపో. కాబట్టి మనం ఎప్పుడైనా వాక్య విషయంలో తేడా వస్తే మనం మనుషులను సంతోషపెట్టేవారికి ఎప్పుడు ఉండకూడదు. అవునా? ఆ విషయంలో దేవుడు నాకు చూపించిన కృపను బట్టి నేను ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఎందుకనంటే చాలా పెద్ద పెద్ద డినామినేషన్లో నుంచి కూడా వాళ్ళు ఇచ్చే పొజిషన్లన్నీ కూడా దేవుడు కాదనేటట్టుగా చేశాడు. 2012 నుంచి బైబిల్ కాలేజీలో చదువుతున్నాను. ఇంకొక 6 నెలలు ఉంటే నా డిగ్రీ పూర్తవుతుంది. ఇంచుమించు 2016 జూలైలో జరుగుతున్న సంఘటన. కానీ నా కనుదృష్టికి నా వినికిడిలోనికి ఒక చెడు వార్త వచ్చింది. అక్కడ జరుగుతున్న ఒక అక్రమం. సర్లే ఇది నాకెందుకులే, ఒక 6 నెలలు అయితే నాకు సర్టిఫికేట్ వస్తుంది, నాకు మంచి పొజిషన్ ఈ సంస్థలో వస్తుంది, నేను కూడా ఒక గొప్ప స్థాయికి నేను వెళ్ళగలను. అవునా? ఇదేదో నేను కావాలని ఏదో చెబుతున్న మాట కాదు. నాతో సమకాలికులుగా ఉన్న ఎవరినైనా మీరు తరిచి చూసి అడగండి, ఇది నేను ఇప్పుడు ఏదైతే కన్ఫర్మ్ చేసానో అదే మాట చెప్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా స్టూడెంట్గా ఉండి లెక్చరర్గా నేను బోధించే వాళ్ళు నేను ఒక్కడనే ప్రథముడుగా ఉన్నాను నేను. కానీ ఈ 6 నెలల్లో నాకు సర్టిఫికేట్ వస్తే ఆ యూనివర్సిటీలో నేను ఒక పొజిషన్కి వస్తాను, ఒక స్టేట్లోనే ఒక డిప్యూటీ హోదాకు వెళ్ళే అంత స్థితిగతులు వస్తాయి. కానీ దేవుడు వాక్య విషయంలో విరుద్ధంగా వేరే విధమైన తాత్పర్యం ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా వద్దని అనుకుని దేవుడు బయటికి తీసుకొచ్చేసాడు. ఆ తర్వాత వేరే డినామినేషన్లో వర్క్ చేశాం, కానీ ఆ డినామినేషన్లో కూడా వాళ్ళ స్థితిగతులు సరిగా అక్కడి నుంచి కూడా విడిపించాడు. ఆ తర్వాత ఇవాంజలిక్గా సువార్త చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి స్థితిగతులు ఈ ఏమంటారు ఆంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఈ కాలేజీ నుంచి వచ్చిన పిల్లలు ఏదైతే ఊర్లో ఉన్నారో అన్ని ఊర్లలో కూడా నేను సువార్త చేయడానికి వెళ్ళే అవకాశం కూడా దొరికింది. కానీ నేను ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నానని తెలిసినప్పుడు ఆ పొజిషన్ మొత్తం వదులుకునేటట్టుగా చేశాను. ఆ తర్వాత మరలా ఎవరితో అయితే కొనసాగామో అక్కడ కూడా మనం ఎందుకు కొనసాగలేకపోయామంటే వాక్య విషయంలో తేడా వస్తే ఇంకా అక్కడ ఎక్కడైనా కూడా మన మనుషులు సంతోష పెట్టే వాళ్ళం కాదు కదా. అవునా? మన మీదే మనకు సంతోషం లేదు, మన మీదే మనకి ఇచ్చలేదు. అసలు నాలాంటి వ్యక్తి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చే వ్యక్తి కాదు, బంధువుల్ని అన్నదమ్ముల్ని విడిచిపెట్టి వచ్చే వ్యక్తి కాదు. కానీ దేవుడు దాన్ని కూడా ఎలా కట్ చేయాలో దాన్ని అలా కట్ చేసి దాన్ని బయటపడు. ఇదంతా ఏంటి అని అంటే మనుషులు దయని సంపాదించుకునే రోజులు కాదు ఇవి. మనం ఒక్క దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి బట్టి అందరినైనా ప్రేమించగలం తప్ప దేవునికి వేరుగా ఉన్న నికోలాయితులు లాంటి వాళ్ళని ప్రేమించే స్థితి. ఎందుకంటే దేవుడిని నేను ద్వేషిస్తున్నానంటే ప్రభు నీకు తెలియదు సహోదర ప్రేమ ఉండాలని మనం చెప్పకూడదు దేవుని. ఎందుకంటే అది నీకు ప్రమాదం కనుక ఆయన ఏమన్నాడు, నేను కూడా వాటిని ఆ క్రియల్ని నికోలాయిత క్రియల్ని నేను కూడా ద్వేషిస్తున్నాను అన్నాడు. కాబట్టి నేను దానికి దూరంగా ఉండడమే మంచిది అని అనిపించింది. ఈ వర్తమానం ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చిందో అప్పుడు నేను పూర్తిగా దూరం అయ్యాను. అవునా? ఇలా జరుగుతుందని దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా కూడా రాయించాడు. ఆ మాట కూడా చదివి మనం ముగించాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిది కదా. ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు
వెళ్ళేది. ఏమంటున్నాడు? ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధులు వచ్చిరని మీరు వింటారు కదా, ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు ఉన్నారు. వారు మనలో నుండి బయలువెళ్ళారు కానీ మన సంబంధులు కాదు. మన సంబంధులు అయితే మనలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? మేము బాయి అని అనుకుంటారా? మనలో నిలిచి ఉండడం అంటే బోధలో నిలిచి ఉండడం అని అర్థం. అవునా? మనలో నిలిచి ఉండడం అని అంటే బోధలో నిలిచి ఉండడం అని అర్థం. ఒకవేళ ఏ విషయంలో వేరవ్వాలి, ఏ విషయంలో వేరవ్వకూడదు అని అంటే బోధ విషయంలో మాత్రమే. ఇంకే విషయంలోనూ ద్వేషించడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఎందుకు జూమ్ కూడికి ద్వారా అందరూ డినామినేషన్లో ఉన్న కృపావాక్యం బోధించే వాళ్ళని పరిచయం చేయాలనుకున్నాం? అనుకోలేదా? అలాగే చాలా మట్టుకి పరిచయం చేసాం. ఎందుకనంటే ఇది మేము మాత్రమే కాదు అని చెప్పడానికి. నికోలాయితులు ఏమంటారు? మేము మాత్రమే అని అంటారు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? మేమే కాదు, మేము కూడా అందులో ఒకలము అని చెప్పాలి. అవునా? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది లేరు? కానీ నికోలాయితులు ఏమంటారో తెలుసా? మేము మాత్రమే అని అంటారు. ఒకవేళ నువ్వు సరైన హృదయం కలిగిన వాడు అయితే ఏం చేస్తావో తెలుసా? అలాంటి వాక్యాన్నే ప్రకటిస్తున్న వాళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. ఒకరోజు శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. ఏమనంటే, ఒకడు నీ నామం పేరట ఉచ్చరిస్తున్నాడు, నీ నామం పేరట కార్యాలు చేస్తున్నాడు, వాడిని మేము ఆటంకపరచాలా అని అడిగారు. అప్పుడు ఏమన్నారు ప్రభు? నా పేరట చేసేవాడు ఎవడో నాకు విరోధగా. కొంచెం చూస్తారా మాట? మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 38 నుంచి చదవండి. బోధకుడా, నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుచున్నా అతన్ని చూచితిమి, వాడు మనల్ని వెంబడించేవాడు కాడు గనుక వాడిని ఆటంకపరిచితమని చెప్పాను. చదవం. వీళ్ళు ఏమంటున్నారు? ప్రభు వాడు ఎవడో మనతో ఎప్పుడు కలవలేదు, మన దగ్గరికి ఎప్పుడు రాలేదు, నీతో ఉన్నట్టుగా కూడా ఎక్కడ సన్నిహితం లేదు, అందుకని ఏమన్నా ఆటంకపరచమంటావా అంటే ఏమన్నాడు? ఎవరి పేరట చేస్తున్నాడు? నా పేరటే కదా. నా పేరట చేస్తూ నాకు విరోధంగా ఉండేవాడు ఎవడున్నాడు? కాబట్టి మీరు అతన్ని ఆటంకపరచకండి. మీరు చూడండి ఎంత బాగా చెప్పాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు గ్రేస్ పేరిట ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళని మనం ద్వేషించాలా? వాళ్ళకి అనుగ్రహించబడిన వరములో వాళ్ళకి ఇవ్వబడిన థీమ్ ప్రకారం వారు వెళ్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు జోసెఫ్ ప్రిన్స్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? గ్రేస్ని టీచ్ చేస్తాడు. ఎక్కువగా రొట్టె ద్రాక్ష రసం గురించి విధానం ద్వారా గ్రేస్ని టీచ్ చేసి ఫీల్డ్. పాస్టర్ ఓక్సో పార్క్ ఉన్నాడు. ఈయన గ్రేసే టీచ్ చేస్తాడు, కానీ విశ్వాస మూలంగా జీవించే టీచింగ్ అయింది. అవునా? ఇంకా చాలా మంది ఉన్నారు. ఆండ్రో ఆయన శరీరం, ఆత్మ, మనసు వీటిపైన విభజన కలిగి ఆయన గ్రేస్ని టీచ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎవరిని ద్వేషించాలి? వాళ్ళకి ఇచ్చిన పరిధుల్లో వాళ్ళకి ఇవ్వబడిన స్థితిగతులు బట్టి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభు ఏమన్నాడు? నా పేరట చేసేవాడు నాకు విరోధేమి కాదు. కానీ నికోలాయితులు ఏమంటారు అంటే, మేము మాత్రమే. వారి క్రియలను నువ్వు ఎరుగుదు, వాటిని నువ్వు ద్వేషించుతున్నావు, నేను కూడా. ప్రభుకి ఇబ్బంది ఏమీ లేదు. ఇతని వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? టీచ్ చేసి అతని వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? దెయ్యాలు వెళ్ళగొట్టేవాడి వల్ల ఇబ్బంది ఉందా? ఏమన్నాడు? మన పక్షమున ఉన్నవాడు 39 40. అందుకు యేసు వారిని ఆటంకపరచకుడు. ఏం చేయొద్దన్నాడు? ఫస్ట్ ఏం చేయొద్దన్నాడు? ఆటంకపరచొద్దు అని అన్నాడు. అంతే తప్ప మీరు అసలు నన్ను పట్టించుకోకండి, సపోర్ట్ చేయకండి ఏమన్నా అన్నాడా? ఫస్ట్ మీరు చేయకూడని పని ఏంటంటే, ఫస్ట్ మీరు ఏం చేయకూడదు? ఆటంకపరచొద్దు. నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడు? దేవుని ప్రేమ గురించి చెప్పి దేవుడిని ఏమన్నా నిందించేవాడు ఎవడన్నా ఉంటాడా? కాబట్టి ఈ మనస్తత్వాలను బట్టి కూడా మనం నికోలాయితులను గుర్తించవచ్చు. కాబట్టి టీచింగ్ ఎప్పుడైతే మనం గ్రహించమో, వివేకం కలిగి ఆలోచించమో, సంఘానికి వచ్చి నేర్చుకునేది అందుకోసమే. లేకపోతే నీ ఆత్మకి ఎవరో జవాబుదారి కాదు. ఎందుకంటే వింటున్నదేంటో నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే
కనీస వివేచన, ఆలోచించే వివేచన. ఇప్పుడు ఆ, ఉమ్, కిరణ్ గారి జీవితంలో ఇది జరిగింది. నిజంగా అన్న కృష్ణాన్న చేసిన ప్రార్థన నేను ఏకీపిస్తున్నాను పూర్తిగా. ఎందుకంటే దేవుడు నా మదిలో కూడా సేమ్ అదే స్వరాన్ని పెట్టాడు. ఎందుకంటే అది లేఖనానుసారమైన వివేచన. ఏదైతే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో వాళ్ళని స్థాపించినప్పుడు అదే దాడి, అదే ఇబ్బంది ఆ రోజు సంఘానికి కూడా కలిగింది. ఈ లేఖనాలు ఎందుకు గుర్తొస్తాయనంటే వెంటనే లోపల ఉన్న ఆత్మ ఏకాత్మ అయినప్పుడు, లోపల ఉంటున్న ఆత్మ ఆ స్వరాన్ని అందించినప్పుడు వెంటనే చెప్తాడు ఎందుకు ఇది ఇలా జరిగింది, ఎందుకు ఈ విధమైన స్థితి ఏర్పడింది, దీని తర్వాత నేను ఏం చేయబోతున్నాను అంతా కూడా లోపల ఉన్న ఆ స్వరం చెప్పగలుగుతుంది. వెంటనే నేను ఆలోచించినప్పుడు అదే స్వరం నాకు వచ్చింది. అదే స్వరం ఇక్కడ ప్రార్థనలో కూడా వినపడినప్పుడు నేను దేవుడిని చాలా స్తుతించాను. కాబట్టి వివేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం మన మన మొన్న వారం ధ్యానిస్తూ ఈ విషయాన్ని ధ్యానించాం కదా, జ్ఞానవాక్యము బుద్ధివాక్యము. జ్ఞానవాక్యం ఉంది, బుద్ధివాక్యం లేకపోతే ఏమవుతుంది? చాలా ప్రమాదం, అవునా? కాబట్టి ఆత్మ జ్ఞానవాక్యాన్ని ఇవ్వాలి, బుద్ధివాక్యాన్ని కూడా ఇవ్వాలి. అన్ని వాక్యాలే, కానీ ఏది ఎక్కడ మాట్లాడాలి, ఏది క్షేమము ఏది క్షేమం కాదు అన్ని కూడా విచారించుకునే స్థితి ఉండాలి. ఇప్పుడు విగ్రహాలు మోగవన్న సంగతి ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు కదా, కానీ అది ఎక్కడ చెప్పాలో అన్న వివేచన నీకు ఉండాలి. అది అటుకెళ్ళి నువ్వు కరెక్ట్గా ఇప్పుడు అన్ని చవితి సీజన్ వస్తుంది కదా, కరెక్ట్గా నువ్వు వాళ్ళకి ఆపోజిట్లో మైక్ పెట్టి చెప్పావు అనుకోండి, తర్వాత నీ మైకు ఉండదు, నువ్వు ఉండవు. దానికి కారణం ఏంటి? నేను క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవిస్తున్నానని చెప్తావా? దీనికి అది జ్ఞానవాక్యమే. ఆ వాక్యం కరెక్ట్ కదా, వాటికి చెవులుండి వినవు, నోరుండి ఈ వాక్యం కరెక్ట్ కదా, కరెక్టే. కానీ దానికి ఏ వాక్యం లేదు నీ దగ్గర? బుద్ధివాక్యం లేదు. బుద్ధివాక్యం లేదు కనుక శ్రమలు తెచ్చుకుని నువ్వేమంటున్నావు? వాడు కడపడి కాసులు చెల్లించే వరకు నువ్వు అక్కడే ఉంటావు, అవునా? మళ్ళీ నువ్వు దాన్ని ఏమని చెప్పకూడదు? ఇది క్రీస్తు నిమిత్తమైన శ్రమ అని చెప్పకూడదు. కాబట్టి సంఘంలో దేవుడు అందరినీ సమానముగా ఉంచి ఏం చెప్తున్నాడు అంటే, కొందరిని అధ్యక్షులుగాను, కొందరిని పంచిపెట్టువారు గాను ఉంచుతున్నాడు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. వీళ్ళు ఇవ్వబడిన పరిచర్యలు వీళ్ళు ముందుకు కొనసాగుతున్నారు, వాళ్ళు ఇవ్వబడిన పరిచర్యలు వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. అంతే తప్ప స్పెషల్ జనాంగం అంటే ఎవరో లేరు. పౌలు గారే అతని ప్రత్యక్షలు ఎక్కువై స్పెషల్ అనుకుంటాడేమో అని అతని హృదయంలో ఏం పెట్టాడు? అతని జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు. నువ్వు అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నీ జీవితంలో ఒక ముళ్ళు ఉంచానయ్యా అన్నాడు. ఎందుకు? తాను స్పెషల్ అనుకోకుండా. కాబట్టి ఈ టీచింగ్ అనేది చాలా ప్రమాదం. ఏంటనంటే ఆ రోజు ఉన్నారు ఈ నికోలాయితులు, ఈ రోజు కూడా ఉన్నారు. వాళ్ళ జ్ఞానం వాళ్ళలో గర్వాన్ని బయటికి తీసుకొస్తుంది, వాళ్ళ జ్ఞానం వాళ్ళలో ఉన్న స్థితిగతులన్నింటిని కూడా బయటికి తీసుకొస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా వాక్యం ఇచ్చేది కట్టడానికి తప్ప పడగొట్టడానికి కానే కాదు. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానం ఇచ్చేది నిలబెట్టడానికే తప్ప అతిశయించడానికి కానే కాదు. కాబట్టి మనం ఒకవేళ బలహీనలు చూసాం అనుకోండి, ఏమనాలి? బలహీనలు బలపరచాలి తప్ప బలహీనలు కించపరచకూడదు. బలహీనలు ఏం చేయాలి? బలపరచాలి. ఇప్పుడు నాకు బాగా టాలెంట్ ఉంది కాబట్టి నేను బాగా ప్రసంగించగలను అనుకోండి. ఇప్పుడు చేయలేని వాడిని నేను చూసి ఏమన్నా కించపరచాలా? విచిత్రం ఏంటో చెప్పమంటారా? అవసరమైతే దేవుడు నేను పక్కన పెట్టి ఆ వ్యక్తినే వాడుకుని ఆ వ్యక్తి ద్వారానే ప్రజలను రక్షిస్తాడు. అందుకని చూడండి, బైబిల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళే. వాళ్ళకి అసలు ఏ నాలెడ్జ్ లేదు, కానీ వాళ్ళని ఏమన్నారు? వీళ్ళకి ఇంత పాండిత్యము ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు వీళ్ళ క్రీస్తుతో కూడా ఉన్నవారని ఎరిగారు. కాబట్టి ఇప్పుడు ఈ పాండిత్యం, ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయనంటే మనం ఏదో తెలివైన వాళ్ళం కనుక కాదు, మన ప్రభుత్వ సహవాసం చేస్తున్నాం కదా. కాబట్టి సంగమా, ప్రతి విషయాన్ని వివేచించు, గుర్తించు, లేకపోతే గాలికి చెదరగొట్టబడిన పొట్టువల అయిపోతుంది మన జీవితం. లేకపోతే వివేచన లేకపోతే ఏమవుతుందనంటే నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారన్న విధానంగా అయిపోతుంది. కాబట్టి ఏదైనా కూడా నాకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటనంటే నేను ఏది విన్నా ఫస్ట్ ఆలోచిస్తాను, దాని గురించి వెంటనే ఒపీనియన్ చెప్పను. ఎందుకనంటే అది నాకు రైట్ రాంగో తెలియకుండా నేను ఎలా చెప్పేది? కాబట్టి నేను వివేచించిన తర్వాత, పరిశీలించిన తర్వాత అది యాక్సెప్ట్ అయితే అప్పుడు నేను దాన్ని హృదయంలోనికి తీసుకుంటాను. లేకపోతే అది ఎన్ని సంవత్సరాలున్నా అలా సందేహాత్మకంగా అలా ఉంటానే ఉంటుంది. నేను ఒకసారి ఒక చోట ఒక సెమినార్లో పాల్గొన్నాను. అక్కడ యోబు బలుల గురించి ప్రస్తావించారు ఆ సెమినార్ మొత్తం. అది నాకు ఇప్పటికీ కూడా అసంతృప్తిగా ఉన్న చర్య. ఎందుకంటే నేను వాక్యాన్ని స్టడీ చేసిన విధానంలో ఆ వచనాలు అలా లేవు.
ఎప్పుడన్నా వీలుంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఏదైనా కూడా ఎలా నమ్మకండి, ఎక్స్పీరియన్స్ని బట్టో వయసుని బట్టో. నేను 2012లో బైబిల్ కాలేజీలో ఉన్నాను కదా, అక్కడ ఉన్న పెద్ద జాడ్యం ఇది ఏంటనంటే, కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పైన ఏం చెప్తే అది అవునా కాదా కాదు, కింద ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తారు. అది రైటా రాంగా అని ఒక్కడు అడగడు, మొత్తం కింద ఉన్న వాళ్ళందరూ కూడా అది చెప్తారు. ఎందుకనంటే పైన పెద్దయ్య గారు ఏం చెప్పారంటే కయ్యేనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందని స్టడీ చేయమన్నాడు అంతే. కింద ఉన్న వాళ్ళందరూ కూడా అసలు మనకు కయ్యేను భార్య ఎక్కడి నుంచి వస్తే మనకెందుకు, అవునా? ఇది ఏమన్నా రక్షణ తీర్మానం చేసే స్టడీయా? లేదు. మొత్తం ఉన్న కాలేజీలన్నింటిలో కూడా అదే పాఠం. ఎందుకు? ఆయన చెప్పాడు కాబట్టి ఏదో ఉంటుంది దీంట్లో, మనం కూడా చెప్తాం. ఎప్పుడు వయసుని బట్టి కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ ఎప్పుడు జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ ఎలా చేయాలంటే వాక్యాన్ని బట్టి. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. అందుకే పేతురు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు పౌలు గారి గురించి. ఏమనంటే, నాకంటే వెనకాల వచ్చాడు, నాకంటే చిన్నవాడు అని ఇలా అన్నాడు. పౌలు రాసిన పత్రికలు చాలా జ్ఞానయుక్తమైనవి, అవి విద్యావిహీనులను అస్థిరులను వాటిని తెలుసుకున్నట్టు కష్టం. అలాంటి చక్కటి వాక్చాతుర్యం, అలాంటి చక్కటి వాక్చాతుర్యం కదా ఇది, అలాంటి చక్కటి రచనా శైలి కలిగిన ఆ వ్యక్తి పౌలు గారు అని చెప్పాడు. ఎందుకనంటే దాంట్లో సత్యం ఉంది కనుక దాన్ని అలా ఒప్పుకోగలిగాడు. కాబట్టి దేన్నైనా కూడా దయచేసి పరిశీలించండి. అందుకనే వాక్యాన్ని దేవుడు మీ చేతుల్లో ఊరకనే పెట్టలేదు. ఒకవేళ నువ్వు ఏదైనా విషయంలో మోసపోతే దేవుడు మోసపుచ్చిన వాడిని అస్సలు అడగడు. ఎవరిని అడుగుతాడు? నువ్వు ఎందుకు ఆ విషయంలో అలాగా భ్రమపోయావు? ఎందుకు? నీ చేతుల్లో లేఖనం లేదా? ఉంది, కానీ దాన్ని నేను ఎప్పుడు చదవలేదు. కాబట్టి పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని సత్యవాక్యమును సరిగా విభజించడం అని అంటే, విభజిస్తేనే వివరణ అనేది తెలుస్తుంది. విభజించకపోతే అన్ని కలిపి చేర్పడి పరిచర్యలాగే మారిపోతాయి. ఎవరో ఏదో చెప్తారు, అదే విని మనం ఏమనుకుంటాం, ఇలాగే బైబిల్లో ఉందేమో అని అనుకుంటాం తప్ప కనీస వివేచన కూడా మనకు ఉండదు. ఇదివరకు మన బోధ గురించి, ఏడు జరుగుతున్న బోధ గురించి ఎన్ని అనుకున్నారు, కానీ విభజించి ఆలోచించేసరికి ప్రతి దాని గురించి వివరాలు తెలిసినాయి కదా. ఓహో ఇది అని తెలిసింది కదా. అలాగే మనం తెలుసుకోవాల్సిన వారం తప్ప మనం కల్పించిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకుని పోయేవారుగా ఉండకూడదు. 100కు 100% మనం దేవుని మీద ఆధారపడుతూ లేఖనాలని సరిచూసుకుంటూ ఉండాలి. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత ఎఫీసీ సంఘంలో ఉన్న వారికి కలిగిన స్థితి దేవుడు మనకు కూడా కలిగించునుగాక. దేవుడు మన గురించి కూడా చెప్పాలి. నేను ఈ ఒక్క విషయంలో చాలా మంచిగా ఉంది నీ పరిస్థితి ఏంటి అని అంటే, నీవు నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. కాబట్టి విశ్వాసం ఒక్కటి నీ ధ్యేయం. దేవుడు ప్రేమించే వాటిని ఎంతైనా ప్రేమించు, దేవుడికి నచ్చని వాటిని అవి ఎంత గొప్పవైనా కూడా అవి నీ హృదయంలో నుంచి తీసివేసి, నీ జీవితంలో నుంచి తీసివేసి. నిరపరాధులను చంపు చేతులు అంటే దేవునికి ఇష్టం లేదు, అలాంటి వారితో చేతులు కల. అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవారంటే దేవునికి ఇష్టం లేదు, అలాంటి యోచనలో నువ్వు యోచన చేయకు. ఇంకేమన్నాడు? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అలాంటి వాటిల్లో నువ్వు సాక్ష్యం ఇవ్వకు. కాబట్టి దేవునికి నచ్చనివి దేవుడు అప్పుడు ఏమంటాడు తెలుసా? నాకు నేను సహించినది నువ్వు కూడా సహించట్లేదు, నువ్వు నా మనసు కలిగి ఉన్నావు, నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్తావు. నేను సహించిన వాటిని నువ్వు కూడా సహించటం లేదు. కాబట్టి మన దేవునికి ఏది ఇష్టమో అది మనకిష్టం, మన దేవునికి ఏది ఇష్టం కాదో అది మనకు కూడా ఇష్టం కాదు. అది చాలా మంచి మనసు. అలాంటి మనసు కలిగి మనం ముందుకు వెళ్దాం. అలాంటి స్థితిగతులు కలిగి మనం ప్రభు సన్నిధానంలో ఉండి వాక్యాన్ని నేర్చుకుందాం. ఏదైనా స్థితిగతులు ఉంటే ఖచ్చితంగా వివరాలు తెలిసి అడిగి తెలుసుకుని నేర్చుకోవడం అనేది చాలా మంచి విషయం. అలాగే మనం రాబోయే కాలంలో కూడా ప్రతి లేఖనాన్ని ధ్యానిద్దాం. అందుకని హార్ట్ షేరింగ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, మీ హృదయ స్పందన ఏంటో కూడా తెలియాలి. మరి అలా అయితే ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా రాయబడింది అనేది మనం మాట్లాడుకుంటేనే తెలిసేది. అనుమానంగా వెళ్ళిపోతే అది ఎలా ఉంటుంది? అనుమానంగానే ఉంటుంది. కానీ అక్కడే వివరణ తెలుసుకుంటే, ఎవరన్నా అపార్థం చేసుకునే వాళ్ళు అపార్థం చేసుకుంటూ హృదయంలో వెళ్ళిపోతే, అదే అక్కడ డిస్కషన్లో తేలిపోయిందని అనుకోండి, ప్రశాంతంగా వెళ్తారు, బరువు లేకుండా వెళ్తారు. లేకపోతే ఇక్కడి నుంచి మోసుకెళ్ళిపోతారు. అవునా? ఆ మోసుకెళ్ళిపోయింది ఎంతకాలం మోయాలి? వచ్చేవారం మోస్తారు, నేను కనపడినప్పుడల్లా మోస్తూనే ఉంటారు. అవునా? అక్కడ తేలిపోయింది అనుకోండి, పోనీ అక్కడ అది తెలియలేదు, సరే దీన్ని ఇంకా ధ్యానించి వచ్చేవారం దీన్ని మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనం ఒకరి హృదయాలతో ఫ్లో అవుతాయో
ఫ్లో అవుతాయో అప్పుడు చాలా చక్కటి కలయిక అక్కడ ఉంటుంది. అవునా? ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? గేమ్ ఆడేటప్పుడు క్రికెట్లో 12 మంది ఉంటారు, సుమారు 11-12 మంది ఉంటారు. అందరి హృదయాలు ఏకమైతేనే గేమ్ ఆడగలరా? ఎవరి హృదయాలు వేరుగా ఉంటే గేమ్ ఆడగలరా? అందరు కోఆర్డినేట్గా ఒకరు హృదయంతో ఒకరు ఏకీభవించాలి. కెప్టెన్ ఉంటాడు, అతను ఇన్స్ట్రక్షన్ చేసినట్టుగా నడవాలి. అప్పుడు ఒక్కరి హృదయం ఒకరైతే ఎప్పుడైతే ఫ్లో అవుతుందో అక్కడ వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సేమ్ అదే విధంగా సంఘంలో అందరి హృదయాలు ఒకరి హృదయంతో ఒకరు ఫ్లో అవ్వాలి. అంటే ఇక్కడున్న క్లియరెన్స్ అందరికి రావాలి, అక్కడున్న క్లియరెన్స్ వీళ్ళ దగ్గరికి రావాలి, అక్కడున్న ఆలోచన ఇక్కడున్న ఆలోచన అక్కడ, మొత్తం అన్ని కలిసి ఏమవుతుంది అంటే ఒక స్పష్టమైన జోన్ ఏర్పడుతుంది. అప్పుడు ఇక్కడున్న సేవకుని కదిపినా అదే మనస్సాక్షి బయటపడుతుంది, అక్కడున్న విశ్వాసాన్ని కదిపినా అదే మనస్సాక్షి బయటపడుతుంది. అప్పుడు ఏకస్వరం, ఏక ఆలోచన, ఏక తాత్పర్యంతో సంఘం ముందుకు వెళ్ళగలదు. లేకపోతే ఆయన ఏదో చెప్పాడు కానండి, నాకైతే ఇది మనసులో ఇది ఉంది అని ఆ స్థితిగతులు చాలా మంది హృదయాలను చెరిపేస్తాయి. అది ఉండకూడదు. అది చాలా సంఘాలను పాడు చేసింది. ఆయన ఒకటి చెప్తాడు, ఇక్కడ ఉన్నవాడికి ఇంకొక ఆలోచన ఉంటుంది. ఇది ఉండకూడదు అని అంటే ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అది కూడా మన సంఘంలో ఏర్పాటు చేద్దాం దేవుని కృపను బట్టి. అలా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఖచ్చితంగా అలాంటి స్థితిగతులు కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎఫెసీ సంఘంలాగా ఆయన ద్వేషించిన వాటిని కూడా మనం ద్వేషించే వారంగా, మన హృదయాల్లో వాటికి స్థానం ఇవ్వని వారంగా మనం ఉంటే అది చాలా మంచి విషయం. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, నాయన ఈరోజు నికోలాయితులు అనే విషయం పైన ఎంతోమంది ఎన్నో సిద్ధాంతాలు చెప్పారు. కానీ ప్రభువా ఏంటిది అని అడిగినప్పుడు నాయన నిజంగా మీరు ఎంతో స్పష్టంగా